ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాగ్దాన లేఖనాలను మనం పరిశీలిస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. అవును కదా, మన ప్రియ ప్రభువు వాని క్రియల కొరకు జీతమును అనగా ప్రతిఫలమును సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు. నిత్యము దేవుని సన్నిధిలో ఉండి పరమనందు మన కొరకు దేవుని సన్నిధిలో, తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన మన కొరకు జీతమును అనగా ప్రతిఫలమును సిద్ధపరుస్తున్నాడు, వాని క్రియల ఫలం. అవును కదా ప్రియ సహోదరి సహోదరుడి, లోకంలో మనము తల్లి గర్భంలో ఉండగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, రక్షించాడు, ప్రేమించాడు. అందుకే ఈ దేవునికి ఎంతైనా మహిమ చెల్లించాల్సిందే. ఆయన కృప వలన ఇప్పుడు బ్రతికి ఉన్నాం, శ్రేష్టమైన అనుభవంలోకి మనం వచ్చినాం. అయితే మనం జీవించు జీవితం ప్రభువు మనకిచ్చిన జీవితం గనక ఈ జీవితంలో మనము క్రియలను సంపాదించాలి, సత్క్రియలను, ధనమును సంపాదించాలి, పరలోకంలో ధనమును సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు మన క్రియల ఫలాన్ని మన కొరకు జీతంగా ఇచ్చేవాడుగా, బహుమానంగా ఇచ్చేవాడుగా, ప్రతిఫలంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసము ఉంచుటయే సత్క్రియ అని దేవుని వాక్యంలో రాశాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుట. అవును, జీవితకాలం మరణ పర్యంతం వరకు దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే ఆ విశ్వాస ఫలాన్ని మనం పొందుతాం. అంతేకాదు ప్రార్థనా ఫలం మనం పొందవచ్చు. అంతేకాదు మనం చేసేటువంటి ప్రభు నామం పేరిట ఏ ధర్మకార్యం, ఏ చిన్న కార్యం ప్రభు నామంలో కిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవాడు తప్పక ప్రతిఫలం పొందునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక దినం ప్రత్యక్షం కావాలి. ఎందుకంటే మన క్రియల ఫలాన్ని మనము జీతముగా పుచ్చుకోవలసిన వారు ఉన్నాం. అవి చెడ్డమైనను మంచివైనను. అందుకని సత్క్రియలనే ధనం మనం ఈ లోకంలో సంపాదించాలి. విశ్వాసం ద్వారా, ఉంచుట ద్వారా దేవుని యందు, ప్రార్థన ద్వారా ప్రార్థనా ఫలము, మరి అంతేకాదు దేవుని నామం పేరిట చేసే ప్రతి ప్రయాస కలిగిన ప్రతి కార్యం విషయంలో కూడా దేవుడు మనకు తప్పక ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ క్రియల ఫలం ఎలా ఉంది? నీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుల కార్యములు 9:36 చదివినప్పుడు తబిత అనగా మారుపేరు కలిగినటువంటి దొర్క అనేటువంటి సహోదరి ఉంది. ఆమె ధర్మకార్యములు చేయటంలోను, దేవుని యందు విశ్వాసం ఉంచుటలోను, భయభక్తులు కలిగి ఉండటంలోను, ప్రార్థన చేయటంలోను యవ్వన కాలంలో మంచి క్రియలను సంపాదించింది. అందుకే క్రీస్తులు ఆమె తిరిగి మరలా బ్రతికింది. తన క్రియల ఫలం తను భూమి మీద ఉండగానే పొందినట్లుగా మనం చూస్తున్నాం. అవును కదా. మరి 16 అపొస్తలుల కార్యంలో మనం గమనిస్తే ఓ వ్యక్తి మనకు కనపడతాడు. ఆ వ్యక్తి లూకా 16 ఎవరనగా ధనవంతుడు. అవును, అతను మరణించినప్పుడు నెమ్మది లేక పరలోకంలో అనగా దేవుని తీర్పు పొంది పాతాళముల అగ్నిలో తన క్రియల ఫలాన్ని తాను అనుభవిస్తాడు. అగ్ని ఆరని, పురుగు చావని స్థితిని పొందుతాడు. తనకిష్టం వచ్చినట్లుగా భూమి మీద జీవిస్తాడు. అవును కదా, దేవుని బిడ్డలమైన మనం దేవునికి ఇష్టంగా జీవించటం కూడా ఒక క్రియ. అది ఒక సత్క్రియ. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించటం, దేవుని చిత్తానుసారంగా నడుచుకొనటం కూడా ఒక మంచి క్రియ. కాబట్టి మన జీవితాల్లో విశ్వాస క్రియ, ప్రార్థనా క్రియ,
ధర్మకార్యములు చేసే క్రియ, దేవునికి ఇష్టముగా ఉండే క్రియ చేసి దేవుని సన్నిధిలో రాకడలో ఎత్తబడే గుంపులో మనం కూడా ఉండి ప్రభు సన్నిధిలో న్యాయమైనటువంటి మన క్రియల ఫలాన్ని మనం సంపాదించాలని ఈదైన వాక్యం మనతో ప్రభు మాట్లాడుచున్నాడు. మన పితరులు అలాగూ చేసి వారి జీవితాల్లో మంచి ఫలములను, మంచి జీతమును వారి కొరకు సిద్ధపరచుకున్నారు. ప్రియుడా, నీవు ఎలా ఉంటున్నావు? నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంటుంది? నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థనా ఫలమును పొందగలుగుతావా? నీ జీవితంలో దేవునికి ఇష్టమైన క్రియలు, ఇష్టడుగా ఉంటూ దేవుని దగ్గర మంచి క్రియలు సంపాదించగలిగే అనుభవం నీకుందా? దేవుని చిత్త ప్రకారం నడుచుకొని ఆజ్ఞలు అనుసరించే అనుభవం ఉందా? అవును కదా. అంతేకాదు, దేవుని ధర్మకార్యములు అనగా దేవుని నామం పేరిట చేసే ప్రతి క్రియ మనకు ఫలాన్ని ఇస్తుంది కనుక ఆయన నామంలో ధర్మకార్యములు, శ్రేష్టమైన కార్యాలు, దేవునికి ఇష్టమైనటువంటి ఫలభరితమైన సేవ జరగటానికి కావలసిన ప్రతి క్రియ చేయగలుగుతున్నావా? నీ అనుభవం ఎలా ఉంది? అయిన ఇదేనో వాక్యం మాట్లాడుతుంది కనుక ఆత్మీయంగా సరిదిద్దుకో. నీవు కూడా మంచి జీతం పుచ్చుకోవాలని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందా? నీవు నేను కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాని క్రియల జీతమును సిద్ధపరిచే దేవుడిగా నీవునందుకై స్తోత్రములు. త్వరగా వచ్చుచున్నావు గనక మా క్రియల ఫలములను మా కొరకు సిద్ధపరిచే దేవుడిగా నందుకు వందనాలు. మా బిడ్డల ఆత్మీయ కుటుంబాల సంఘముగా ఉంటుండగా మేము ఆయా మంచి సత్క్రియలతో నిన్ను ఎదుర్కొనే కృప మాకు దయచేయం. ఆ జీతమును పుచ్చుకునే కృప మాకు కూడా అనుగ్రహించుము తండ్రి. మన కాలబిడ్డల భవిష్యత్తును దీవించుము, సహాయము చేయము. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచము, కుటుంబాల్లో మెండైన ఆశీర్వాదములు దయచేయం. ఇంకెక్కడ బలహీనంగా అన్యజనులుగా లోకంలో ఉన్నారు విగ్రహారాధికులు, లోకంలో పడిపోయి నేను ఎరుగని ప్రజలు ఉన్నారు. వారి విషయమై ప్రార్థిస్తున్నాం. సంఘమును ఉజ్జీవింపజేసి నూతన ఆత్మలను నీ రాజ్యవ్యాప్తి కొరకై సిద్ధపరచమని, మీ నామానికి మహిమ తెచ్చుకి ధనమంతి మీ కృపలో బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.